Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. He is the changer of times and times. The book of Daniel chapter 2 verses 21. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మనతో అందరితో మాట్లాడుతున్నాడు. దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు అనేక విషయాలను, కళల విషయాలను, వాటికి అర్థాలను చెప్పే విషయంలో కూడా దేవుడు ప్రతిదీ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కాలములను సమయములను మార్చు వాడై ఉన్నాడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అవునండి, ఆయన భూమిని ఆకాశాన్ని సృజించి రాత్రిని పగలుని ఏ విధంగా అయితే చేసి ఉన్నాడో, సియోనులో నుండి దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఏ సమయంలో ఎవరికి ఏమి జరిగినా ఎవరికి తెలియదండి. ఈ రోజున ఈ విధంగా జీవించాము, ఈ విధంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి భక్తి జీవితం కలిగి ఆయనను ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో మనమందరం ఆయనను కనపరిచే వారుగా ఉండాలి. ఆయన కాలాన్ని మారుస్తాడు, సమయాన్ని మారుస్తాడండి. దేవుడి చేతిలోనే సమస్తము ఉన్నది. మనకు బ్రతకాలన్నా జీవించాలన్నా ప్రతిదీ దేవుని చేతిలోనే ఉంది. కనుక మనం దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తున్నామా, ఇష్టం లేని వారుగా ఉంటున్నామా? ఇష్టమైన వారుగా ఉంటే దేవుని ఎడల విధేయతలు కలిగి ఉండాలి, మంచి పనులు జరిగించాలి, నీతిగాను యథార్థంగా జీవిస్తూ ఈ లోకంతో కాకుండా దేవుని సంబంధిగా జీవిస్తూ రక్షణ బాప్తిస్మము పొందుకొని పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఉంటారో దేవుడు తప్పకుండా వారిని రక్షిస్తాడు. తగిన సమయంలో వారిని హెచ్చిస్తాడండి. వారి కుటుంబాలను పోషిస్తాడు. వారికి రక్షణని, తోడును ప్రతి ఒక్కరికి దయచేయగలడండి. మరి దేవునికి ఎవరైతే విరుద్ధంగా జీవిస్తారో, దేవుని వెంబడించకుండా ఉంటారో, ఈ లోకంలో పడి పాపంలో పడి లోక ఆశలు, లోక స్నేహాలు, నేత్రాస, శరీరాస, జీవపు డమ్మము అనే లక్షణాలను ఎవరైతే కలిగి దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ జీవిస్తారో, దేవుని యొక్క ఉగ్రతకు ప్రతి ఒక్కరూ బలవాల్సిందే. కనుకనే ఎవరైనా సరే దేవుని యొక్క మార్గంలోనికి ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు. దానియేలు కూడా దేవుని జ్ఞానమును పొందుకొని దేవుని యొక్క కృపను పొందుకొని వాడై ఉన్నాడు. కనుకనే దానియేలు ఆశీర్వదించబడి ఉన్నాడు. కనుక నీవు నేను ఉదయకాల సమయమున మనము తీర్మానం కలిగి దేవుని తట్టు తిరిగి మన హృదయాలను సరిచేసుకొని మారు మనసు కలిగి పశ్చాత్తాపులై ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి దేవుని యొక్క కృప చొప్పున నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవా ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు, అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. నీకు విధేయులుగా నీ యందు తగ్గింపు స్వభావం కలిగి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపదాయిచ్చింది ప్రభువా. కాలములు, సమయములు, దినములన్నీ నీవే మార్చేవాడై ఉన్నావు దేవా. సమస్తము నీ చేతిలోనే ఉన్నది కదా ప్రభువా. మా యందు దయ చూపించండి, మా యందు కనికరము చూపించండి. మా దేశాలను, మా రాష్ట్రాలను, మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభువా. నీ దయతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి ప్రభువా. నీ ఉగ్రతలోనికి మేము లోనవ్వకుండా ప్రభువా మమ్మల్ని క్షమించి పాపము నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి మమ్మల్ని పరిశుద్ధునిగా చేసి నీ రక్షణలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.